ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మరో వారం రోజుల పాటు దర్శనం టికెట్ ఉంటేనే తిరుపతి రావడానికి ప్రయత్నం చేయండి. భక్తుల రద్దీ అనేది ప్రతి శుక్ర, శని, ఆదివారము, సోమవారము, మంగళవారము ఎక్కువగానే ఉంటుంది. వీకెండ్ అవ్వడం వల్ల భక్తులు అనేది ఎక్కువగా వస్తారు. ప్రతిరోజు కూడా తిరుపతిలో మధ్యాహ్నం 3:30 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. కనీసం ఈ టోకెన్లు ఒకరోజు ముందుగా వచ్చి మీరు తీసుకుంటే 5 గంటల లోపల దర్శనం అనేది మీకు జరుగుతుంది. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది కొద్దిగా తగ్గింది. స్కూల్స్ స్టార్ట్ అవ్వడం కారణంగా చూడండి, నిన్నటి రోజు 80,440 మంది దర్శనం చేసుకున్నారు. 33,687 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి టికెట్ లేకుండా డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో గనక వెళ్తే మీకు కనీసం 20 గంటలు దర్శనానికి సమయం పడుతుందని టీటీడీ వారి మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు 300, 500 రూపాయల టికెట్ కనుక ఉంటే మీకు 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. మరొక వారం రోజులు మటుకు టికెట్ ఉంటేనే రండి, లేదా ఒకరోజు ముందుగా వచ్చి ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అలాగేనండి, 2 నడక మార్గంలో కూడా ప్రస్తుతము టోకెన్లు ఇవ్వటం లేదు. అలిపిరి వాళ్ళైనా కానీ విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఒకరోజు ముందుగా వచ్చి నడక మార్గం టోకెన్లు తీసుకోండి. శ్రీవారి నడక మార్గం వారు కూడా ఒకరోజు ముందుగా వచ్చి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. 2 నడక మార్గం వాళ్ళు కూడా సర్వదర్శనం టోకెన్లు ఒకరోజు ముందుగా వచ్చి మీరు తీసుకోవాలన్నమాట. అలాగేనండి, జూలై నెలకి సంబంధించి, ఆగస్ట్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్లు రూములతో సహా అయిపోయాయి. కేవలము హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. జూలై నెలకు సంబంధించి హోమం టికెట్లు ఈ నెల 25 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. ఇవి బుక్ చేసుకుంటే హోమం అయిపోయాక 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆగస్టు వారు కూడా ఇదే విధంగా వచ్చే నెల జూలైలో హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక జూన్ వరకు వారికైతే ఎటువంటి అవకాశం లేదు. కేవలము ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని బుక్ చేసుకోండి. ఇక రూములు కూడా ఆగస్టు వరకు అయిపోయాయి కాబట్టి తిరుమల కొండపైన ఉదయం 5 నుంచి 8 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో, మొబైల్తో రిజిస్టర్ చేసుకుంటే రోజుకి 2,000 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఆగస్టు నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, గ్రూప్ లీడర్లు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి మధ్యాహ్నం 3 గంటలకి మీరు రెడీగా ఉండండి. అలాగే సెప్టెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు నిన్న నుంచే ఓపెన్ అయ్యాయి. షెడ్యూల్ కూడా నేను ఇక్కడ మీకు పెట్టాను. 300, 500 అన్ని టికెట్లు కూడా మీకు ఓపెన్ అయ్యాయండి. దయచేసి మీరంతా కూడా బుక్ చేసుకోండి. ఈ నెల 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్, సెప్టెంబర్ కోట మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయి. ఓకేనా అండి? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు కూడా మన ఛానల్ ఫాలో అవుతే అన్ని అప్డేట్స్ ఇస్తాను. ఇక ఈ రోజుకి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు నిన్న సాయంత్రము 3:30 విడుదల చేయంగా రాత్రి 8, 9 గంటల ప్రాంతాల్లో అన్నీ కూడా అయిపోయాయి. దయచేసి ఒకరోజు ముందు తిరుపతి వస్తే దూర ప్రాంతం వారికి ఈ టోకెన్లు తొందరగా మీకు దొరుకుతాయి. ఓకేనా అండి? అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ పెడతాను. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దూర ప్రాంతం వారు ఒకరోజు ముందుగా తిరుపతి వస్తేనే టికెట్లు మీకు దొరుకుతాయి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.